చూడండి మనకు ఈ బ్యాటరీ వచ్చేసి ఒక్కొక్క బ్యాటరీ 3.7 వోల్ట్స్ కదండి. మనం ప్లస్ ఓ మైనస్ అని కనెక్ట్ చేసుకుంటున్నాక మనం ఎంత పవర్ కావాలనుకుంటున్నామో అంత పవర్ని మనం ఈ విధంగా ఇంప్రూవ్ అయితే చేసుకోవచ్చండి. ఈ విధంగా కనెక్ట్ చేసుకోవడం ద్వారా మన వోల్టేజ్ని అయితే పెంచుకోవచ్చు. చూడండి మనకి ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ నుంచి మనకు ఇక్కడ చెక్ చేస్తే పవర్ వచ్చేసి 3.7 వోల్ట్స్ వస్తుందండి. మనం ఇక్కడ నుంచి ఇక్కడ కనెక్ట్ చేస్తే 7.4 వోల్ట్స్ వస్తుందండి. మనం ఇక్కడ నుంచి ఇక్కడికి టెస్ట్ చేస్తే 3 బ్యాటరీలు కనుక 10.2 వోల్ట్స్ వస్తుందండి. మనకు ఇక్కడ చివరికి కనెక్ట్ చేసుకుంటే కనుక మనకు 4 బ్యాటరీలు అంటే 4 × 3 12 వోల్ట్స్ అండి. 14.2 వోల్ట్స్ వరకు మనకు అవుట్పుట్ అయితే వస్తుంది. మీరు ఈ విధంగా ఎన్ని బ్యాటరీలు కనెక్ట్ చేసుకున్నా మీకు వోల్టేజ్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ఒకవేళ యాంపియర్స్ బ్యాకప్ని పెంచుకోవాలనుకున్న వాళ్ళు ఈ పద్ధతిలో మనం ఇలా కనెక్ట్ చేసుకోవాలండి. ఈ విధంగా ఈ టెర్మినల్స్ అన్నీ కూడా ఒక వైరు, ఈ టెర్మినల్స్ అన్నీ కూడా ఒక వైర్ కనెక్ట్ చేసుకుని సమాంతర పద్ధతిలో మనం యాంపియర్స్ అయితే ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఈ యాంపియర్స్ అంటే మనం ఈ బ్యాటరీ యాంపియర్ వచ్చేసి 3000 mAh బ్యాటరీ కనుక 3Ah బ్యాటరీ అండి ఇది. అలాగే ఇది 2200 Ah. మీరు ఈ ఏహెచ్లన్నీ కాల్కులేషన్ చేసుకోండి. 4 అంటే ఇది 12Ah అవుతుందండి. దగ్గర మనకు 9Ah వస్తుందండి, 200 తక్కువ. ఈ విధంగా మనం బ్యాకప్ని అయితే పెంచుకుని మీరు పవర్ బ్యాంక్స్ అటువంటి అయినా కనెక్ట్ అయితే చేసుకోవచ్చు.